హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు క్రేజీ. ఈరోజు మన ఛానల్లో మనం చేయబోతున్నాం మిర్చి బజ్జీలు అనమాట. ఈవెన్ పచ్చిమిరకాయ బజ్జీలు అయితే ఈరోజు మనం అయితే చేయబోతున్నాం. పచ్చిమిరకాయ బజ్జీలు ప్లస్ వచ్చి ఎగ్ బజ్జీ కూడా అయితే మనం చేయబోతున్నాం. ఒకటే పిండితో కాబట్టి రెండు కలిపి అయితే ఇదే వీడియోలో అయితే మీకు కవర్ చేసి అయితే చూపిస్తాను. ఇంకెందుకు లేటు, లైక్ చేయండి. అలాగే ఛానల్లో కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో క్రేజీగా ఉండిపోతుంది. ఇంకా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం అయితే పొయ్యి అయితే వెలిగించుకోవాలన్నమాట. ఇది పొయ్యి అయితే చూసేగా పొయ్యి ఇప్పుడే సెటప్ చేసాం. ఈ పొయ్యి వెలిగించుకొని ఈ పొయ్యి మీద కడాయి పెట్టి ప్రాసెస్ ఏంటనేది అయితే మీకు అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే పొయ్యి వెలిగిద్దాం. దీనికోసం అయితే పుల్లలు కూడా అయితే తెచ్చాం అనమాట. ఈ కొబ్బరి ఆకులు అండ్ పుల్లలు అయితే ఉన్నాయి మన దగ్గర. వీటితో అయితే మనం అయితే స్టార్ట్ చేద్దాం కుకింగ్ అయితే. ఈరోజు ప్రతి సండే కుకింగ్ వచ్చేసి 6:30 కుకింగ్ వీడియో అయితే వస్తుంది. డైలీ వీడియో పెడతాకైతే ట్రై చేస్తాను. ఇక లైక్ చేయండి వీడియోని స్టార్ట్ చేద్దాం. మంట అయితే వెలిగిస్తాం అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన ఆయిల్ అయితే వేసుకొని ఇక మనం బజ్జీలు అయితే ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే మనం అయితే పిండి అయితే కలిపేసుకున్నాం అనమాట. ఇది దగ్గర చూడండి, పిండి అయితే కలిపేసుకున్నాం. ఈ పిండితో అయితే ఇప్పుడు మనం బజ్జీలు అయితే అయిపోతున్నాం అనమాట. ఎగ్ బజ్జీ అలాగే పచ్చిమిరకాయ బజ్జీ ఎలా వేస్తాం అనేది అయితే మీకైతే చూపిస్తాను. అలాగే నూనె హీట్ ఎక్కగానే బజ్జీలు వేయడం అయితే స్టార్ట్ చేసేద్దాం. ఆల్మోస్ట్ నూనె అయితే 50% హీట్ అయింది. ఇంకా మనం బజ్జీలు అయితే స్టార్ట్ చేసేద్దాం. నూనె అయితే కాగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం అయితే ఈ బజ్జీలు అయితే వేసేసుకుందాం అనమాట. ఎలా వేస్తున్నాం అనేది చూడండి. బజ్జీలు అయితే వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫస్ట్ అయితే పిండిలో ముంచుకొని బజ్జీలు అయితే ఒకటి అయితే వేసేసుకుందాం. ఇలా ముంచుకున్న తర్వాత ఇలా ఒక సైడ్కి అయితే ఇలా అనుకొని బజ్జీలు అయితే ఒకటి అయితే వదిలేసుకోవాలి. ఇలా మొత్తం ఎన్ని అయితే వేసుకున్నామో అన్నీ అయితే ఎన్ని పడితే అన్నీ అయితే వదిలేసుకోవాలి. ఇప్పుడైతే ఇవన్నీ తిప్పుకుంటున్నాం ఫ్రెండ్స్. నీట్గా అయితే తిప్పుకొని రెండు వైపులా కూడా పర్ఫెక్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసరికి కాల్చుకోవాలన్నమాట. చూసారా, ఈ రంగు వస్తే పర్ఫెక్ట్గా అయిపోయినట్టు. వీటిని తీసి అయితే మనం ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాం. వీటిని హై ఫ్లేమ్లో కాలిస్తే కనుక ఫాస్ట్గా రంగు వస్తుంది, కానీ లోన్ అయితే ఉడకదు అనమాట. లో ఫ్లేమ్లో జాగ్రత్తగా అయితే దగ్గరుండి అయితే కాల్చుకోండి, మాడిపోతాయి. అంటే ఇప్పుడైతే రెండోసారి దీంతో పచ్చిమిరపకాయ బజ్జీలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. లాస్ట్ బజ్జీ అనమాట. ఇంక నెక్స్ట్ అయితే ఎగ్ బజ్జీలోనూ టమాటా బజ్జీ అయితే ఒకటి ఉందన్నమాట. అవి కూడా వేసుకుంటే కంప్లీట్ అయిపోద్ది. అవి కూడా మీకు అయితే ఇదే వీడియోలో అయితే చూపిస్తాను నేను. ఇప్పుడైతే పచ్చిమిరపకాయ బజ్జీలు అయిపోయినాయి. ఎగ్ బజ్జీ అయితే మనం అయితే వేసేపోతున్నాం అనమాట. ఎగ్ బజ్జీ కూడా వేసేసుకుందాం.
పిండిలో బాగా ఇలా ముంచేసి తీసేసేయడం అనమాట. మిగతా కోడిగుడ్లు కూడా అయితే వేపేసుకున్నాం. వీటిని అనమాట వీటిని అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకుంటూ అయితే ఉండాలి, మాడిపోతాయి. ఇంకా పిండి అయితే మిగిలిందనమాట. వీటితో పాటు ఉల్లిపాయ పొగడను ఇక టమాటా బజ్జీ కూడా అయితే వేసేస్తున్నాం అనమాట ఇదే పిండితో. అలా ఉన్నాయి చాలా. టమాటా బజ్జీ కూడా అయితే వేగిపోయింది అనమాట, ఇది కూడా అయితే తీసేసుకుందాం. ఇంకా మిగతా పిండితో అయితే ఉల్లిపాయ కూడా అయితే వేసేసుకుందాం మనం. అయితే ఫస్ట్ అయితే ఈ ఉల్లిపాయలు వచ్చేసి పిండిలో అయితే వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటా తీసుకుంటూ అయితే ఉండాలి, మాడిపోతుంది అంటే ఎటు తప్ప. ఇప్పుడైతే మనం బజ్జీలు పొగటి అయితే అన్నీ అయితే వేస్తాను అనమాట. టేస్ట్ చేసి ఎలా ఉందో అయితే మీకు అయితే చెప్తాను. ఉల్లిపాయ పొగటి అనమాట. ఉల్లిపాయ పొగటి అయితే క్రిస్పీగా అయితే బాగా ఉందన్నమాట. మనమైతే పచ్చిమిరపకాయ బజ్జీ కూడా అయితే టేస్ట్ చేసి అయితే చెప్దాం. పచ్చిమిరపకాయ బజ్జీ కూడా లోపల చూడండి బాగా అయితే కుక్ అయిందన్నమాట. పచ్చిమిరపకాయ బజ్జీ కూడా మంట అయితే బాగుంది. పచ్చిమిరపకాయ బజ్జీ మీరు ట్రై చేస్తే మంట లేని వాటితో ట్రై చేయండి. మీకు మంట ఇష్టం ఉంటే మంట ఉన్న వాటితో చేయండి. ఇప్పుడైతే ఎగ్ బజ్జీ అయితే టేస్ట్ అయిపోతుంది అనమాట. ఎగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉడికింది అనమాట. ఎగ్ బజ్జీ కూడా మంచి టేస్టీగా అయితే వచ్చిందన్నమాట. చాలా బాగుంది ఎగ్ బజ్జీ కూడా. మీరు కూడా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు అయితే ట్రై చేయండి, చాలా టేస్టీగా వచ్చినాయి అనమాట. ట్రై చేసి ఎలా ఉన్నాయి అనేది కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ కుకింగ్ వీడియోలో మీ అందరి కామెంట్స్ అయితే చదువుతాకైతే ట్రై చేస్తాను. కన్ఫామ్గా ఈ వీడియో మీద అయితే కామెంట్లు అయితే చేయండి, మంచి సపోర్ట్ అయితే ఇస్తారనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఇంతే అనమాట. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.